బీ లెర్నింగ్ డిప్లొమా ఇన్ బైబిల్ సెకండ్ ఇయర్ మాడ్యూల్ 6 లెసన్ 4 4వ పాఠము. క్రీస్తు సువార్త ప్రకటన ఎవరు చేయాలి? క్రీస్తు సువార్త ప్రకటన ఎవరు చేయాలి? పరిశుద్ధ గ్రంథములో క్రీస్తు సువార్త ప్రకటనను గూర్చి సవివరముగా తెలియజేయబడినది. క్రీస్తు సువార్త ప్రకటన ఎంత ఆవశ్యకమైనదో మనకు వివరింపబడినది. ఇది ఒక సత్క్రియ అని గత పాఠ్యాంశములలో మనము నేర్చుకున్నాము. యేసుక్రీస్తు ప్రభువు యొద్ద నుండి ఒక ఆజ్ఞగా సువార్త ప్రకటన ఇయ్యబడినది అని కూడా మనం తెలుసుకున్నాం. అయితే ఈ ఆజ్ఞను యేసుక్రీస్తు ప్రభువు కొందరికి మాత్రమే ఇచ్చారా, లేక క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరికీ ఇచ్చారా అంటే అందరికీ ఇచ్చారు. సువార్త ప్రకటన అనేటువంటి బాధ్యత క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి విశ్వాసిది. అంతే తప్ప క్రీస్తు సువార్త ప్రకటనను అదిగో ఫలానా వారు జరిగిస్తారు, నాకు క్రీస్తు సువార్త ప్రకటనతో ఏమాత్రం సంబంధం లేదు అని ఏ ఒక్కరూ అనుకోవడానికి వీలు లేదు. ఎందుచేతనంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు సువార్త ప్రకటనలో పాలిభాగస్తులు కావలసినదే. ప్రతి ఒక్కరూ కూడా. ముందుగా యేసుక్రీస్తు ప్రభువు మనందరికీ అనుగ్రహించినటువంటి ఆజ్ఞను చూద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు కొంతమందికి మాత్రమే ఈ ఆజ్ఞను ఇవ్వలేదు. సెలెక్టెడ్గా ఇదిగో నేను ఎన్నుకున్న వారిని మాత్రమే సువార్తను ప్రకటించమంటున్నాను అని ఆయన చెప్పలేదు. అందరికీ ఈ ఆజ్ఞను ఆయన జారీ చేశారు. చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వాక్యం నుండి మీరు గమనించండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వాక్యం నుండి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. యేసుక్రీస్తు ప్రభు ఈ మాటలను ఎవరితో తెలియజేస్తున్నారు? తన శిష్యులతోనే తెలియజేస్తున్నారు. అయితే నాటి కాలములో ప్రభువునకు శిష్యులుగా వారున్నారు కనుక వారికి స్వయంగా ప్రత్యక్షంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ విషయాన్ని తెలియజేస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది. నేడు పరోక్షంగా దేవుని వాక్యము ద్వారా యేసుక్రీస్తు ప్రభువు ఆ ఆజ్ఞను మనకు కూడా తెలియజేస్తున్నట్టు మనం అర్థం చేసుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు, మీరు సర్వలోకమునకు వెళ్ళి. 12 మంది శిష్యులు సర్వలోకమునకు వెళ్ళి సువార్తను పూర్తి చేయగలరా? వారి తరంలో వారికి దేవుడిచ్చినటువంటి ఆ పరిమాణము చొప్పున వారి వంతును వారు పూర్తి చేసుకున్నారు. అయితే ఆయా తరాలలో వస్తున్నటువంటి మనుషులందరూ కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిలో ప్రతి ఒక్కరూ కూడా ఇదిగో ప్రభువు ఇచ్చినటువంటి ఆజ్ఞను గైకొనవలెను. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. మన తరంలో మనం కూడా మన వంతును పూర్తి చేసుకోవాలి. మనం కూడా పూర్తిగా అందరి బాధ్యతను ఒక్కరమే నెరవేర్చలేం. మనకు దేవుడిచ్చినటువంటి పరిమాణము చొప్పున మన వంతును మనము పూర్తి చేసుకోవాలి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. కనుక ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా, సువార్త ప్రకటన ఒక సత్క్రియ. ఈ సత్క్రియను ప్రతి ఒక్కరూ చేయాలి. ఈ సత్క్రియను ప్రతి ఒక్కరూ కూడా జరిగించాలి. క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరి మీద క్రీస్తు సువార్త ప్రకటన చేయవలసినటువంటి బాధ్యత ఉన్నదని ప్రాముఖ్యంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. దేవుని వాక్య ప్రకటనకు ప్రారంభ కాలము నుండి కూడా ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే దేవుని గూర్చి పరిచయం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఒక వ్యక్తికి దేవుని గూర్చి పరిచయం చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అది మతవ్యాప్తి కాదు, పరలోకమందున్న దేవుని గూర్చి తెలియపరచడం.
వారి కన్నతండ్రిని వారికి తెలియపరచటం, వారి ఆత్మను గూర్చి వారిని ఆలోచింపజేయటం, పాపపు బ్రతుకులో నుండి వారిని పరిశుద్ధతలోనికి తీసుకుని రావటం, ఇది చాలా గొప్ప కార్యము. ఇది చాలా విలువైనటువంటి కార్యక్రమము. కనుక ప్రారంభ కాలం నుండి మనం చూడగలిగితే దేవుడు తన పిల్లలకు, తన భక్తులకు, నీతిమంతులైన వారందరికీ కూడా ఏమని తెలియజేస్తున్నాడు? మీరు దేవుని వాక్యమును ప్రకటించండి, మీరు దేవుని వాక్యమును ప్రచురించండి అని దేవుడు తెలియజేస్తున్నాడు. కొన్ని ఉదాహరణలు ప్రారంభ కాలానికి వెళ్ళి మనం చూద్దాం. ముఖ్యంగా ఇశ్రాయేలీల కాలంలో దేవుడు తెలియజేస్తున్నటువంటి సంగతిని చూడండి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వాక్యం నుండి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వాక్యం నుండి. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఎంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గూర్చి మాటలాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుమ బాసికముల వలె ఉండవలను. నీ ఇంటి ద్వారబంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. ఓ ఇశ్రాయేలు వినుము, నీ కుమారులకు ఇదిగో దేవుని ఆజ్ఞలను ఎల్లప్పుడూ జ్ఞాపకం చేయాలి. అంటే దేవుని గురించి నీవు ప్రకటించాలి. నీ కుమారులకు అనగానే నీ కుటుంబంలో ఉన్న కుమారులకు అని మాత్రమే కాదు, ఇశ్రాయేలు పిల్లలకు, ఇశ్రాయేలు కుమారులకు, ఇశ్రాయేలు కుమార్తెలకు. మీకు అర్థమవుతుందా? నాటి కాలమందు ధర్మశాస్త్రము ఇశ్రాయేలీలకు అనుగ్రహింపబడినది కనుక ఇశ్రాయేలీల మధ్య వారు దేవుని గూర్చి ప్రకటింపవలసినటువంటి ఆవశ్యకతను దేవుడు వారికి తెలియజేస్తున్నాడు. ఎంత గొప్పగా వారు ప్రకటించాలో చూడండి. నీవు ఎంట కూర్చుండునప్పుడు, త్రోవను నడుచునప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాటలాడవలెను. మర్చిపోకూడదు, దేవుని వాక్యాన్ని మర్చిపోకూడదు, దేవుని సంగతులను మర్చిపోకూడదు. ఒకవేళ దేవుని వాక్యాన్ని గురించి నీవు మాట్లాడటం లేదు అంటే వేటిని గురించి మాట్లాడతావు? లోక సంబంధమైన వాటిని గురించి మాట్లాడతావు. కూర్చుండినప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు లోక సంబంధమైనటువంటి విషయాలను గురించి నువ్వు మాట్లాడుతూ ఉంటే అవి శరీర సంబంధమైనవి. వాటి వలన ఆత్మకి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? వాటి వలన ఏమైనా మనుషులు మారతారా? వారి పాపముల నుండి వారు బయటకు వస్తారా? వచ్చే అవకాశమే లేదు. కనుక నువ్వు ఎల్లప్పుడూ కూడా దేవుని గూర్చి మాట్లాడు, దేవుని యొక్క సంగతులను గూర్చి చర్చించు, దేవుని వాక్యాన్ని ప్రకటించు అని దేవుడు ప్రారంభ కాలం నుండి కూడా తెలియజేస్తున్నాడు. అంటే దేవుని వాక్య ప్రకటన అనేది ఎంత గొప్ప విషయం మీరు ఆలోచన చేయండి. ఇది వారికి మాత్రమే సంబంధించింది, ఇది వీరికి మాత్రమే సంబంధించింది, పాస్టర్ గారు చూసుకుంటారులే, లేకపోతే సంఘంలో ఉన్నటువంటి మిగిలినటువంటి వారు చూసుకుంటారులే, సువార్త ప్రకటనతో నాకేమీ సంబంధం లేదనేటువంటి విధానం అస్సలు ఉండకూడదు. సువార్త ప్రకటన అనేది ఒక ఆజ్ఞ, ప్రభు యొద్ద నుండి బయలుదేరినటువంటి ఒక ఆజ్ఞ. ప్రారంభ కాలం నుండి కూడా దేవుడు తన బిడ్డలలో చూడాలనుకుంటున్నటువంటి పని, తన బిడ్డలలో చూడాలనుకుంటున్నాడు. దేవుడు ఈ కార్యక్రమాలను చూడాలనుకుంటున్నాడు. పరిశుద్ధ సంగతులను గూర్చి మీరు మాట్లాడుతున్నప్పుడు, దేవుని రాజ్య సంగతులను గూర్చి మీరు మాట్లాడుతున్నప్పుడు దేవుడు వినాలనుకుంటున్నాడు, చూడాలనుకుంటున్నాడు. ఈ సమాజాన్ని మీరు మార్చుచున్నప్పుడు దేవుడు ఆనందపడుతున్నాడు. ఈ సమాజాన్ని దేవుని త్రోవలో మీరు నడిపించటానికి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు దేవుడు ఆనందిస్తున్నాడు. అట్టి కార్యక్రమాలలో మనం అందరము ఉండాలి. ఇందులో ఎవ్వరికి కూడా మినహాయింపు లేదు. ఇది మన తండ్రి పని. ఇది మన తండ్రి మనకు అప్పగించినటువంటి బాధ్యత. ఈ బాధ్యత నుండి మనము దూరముగా పారిపోవడానికి వీలు లేనే లేదు. మనము అపేక్షిస్తూ, ఈ పనిని మనము కోరుకుంటూ,
ఎంతో సంతోషముగా ఆసక్తితో సువార్త ప్రకటనలో మనము పాలిభాగస్తులుగా ఉండాలి. సువార్త ప్రకటనలో మనము ముందుకు కొనసాగాలి. ఇంకా మరికొన్ని సంగతులను పరిశుద్ధ గ్రంథము నుండి మనము ఆలోచన చేద్దాం. 22వ కీర్తన 22వ వాక్యాన్ని మీరు గమనించండి. పరిశుద్ధ గ్రంథము నుండి 22వ కీర్తన 22వ వాక్యం. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను. కీర్తనకారుడు ఏమంటున్నాడు? నీ నామమును అంటే నీ గొప్పతనమును, నీ యొక్క ఔన్నత్యమును, నీ మహిమను, నీ ప్రభావమును నా సహోదరులకు నేను ప్రచురపరచెదను అంటున్నాడు కీర్తనకారుడు. ఇది గొప్ప క్రియ, ఇది పరిశుద్ధమైన పని. చూడండి, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను, సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను. సమాజము మధ్యములో, సమాజం, మహాసమాజం మధ్యన నేను నిలువబడి నిన్ను నేను స్తుతించెదను, నిన్ను నేను కీర్తించెదను, నిన్ను గూర్చి నేను మాట్లాడేదను అని కీర్తనకారుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. చాలా గొప్ప కార్యము. సువార్త ప్రకటన అనేది మన దేవుని గూర్చి మనము వివరించుట, మన దేవుని యొక్క కార్యములను మనము తెలియజేయుట, మనుషులకు రక్షణను కలిగించే క్రీస్తు సువార్తను పరిచయం చేయుట అనేది చాలా గొప్ప కార్యక్రమము. దానిని మనము ఆసక్తితో నెరవేర్చాలి. మన జీవిత కాలమంతయు దానిని కొనసాగించాలి. అలాగే కీర్తనల గ్రంథములోని 40వ కీర్తన 7వ వాక్యం నుండి కూడా చూడండి, అనేకమైనటువంటి ఆధారాలు మనకు పాత నిబంధనలో కూడా కనిపిస్తున్నాయి. క్రీస్తు సువార్త ప్రకటనను మనము జరిగించాలి, ప్రతి ఒక్కరూ జరిగించాలి. రాజైనా బేదైనా, లోకములో గొప్ప అధికారపు స్థాయిలో ఉన్నా లేక కనిష్ట స్థాయిలో మిగిలిపోయినా సరే, మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచాము అంటే మనకు దేవుడు అప్పగించిన బాధ్యతను నెరవేర్చాలి. కొంతమంది అత్యధిక హోదాలో ఉన్నవారు కూడా లోకంలో ఉంటారు. మేమెందుకు క్రీస్తు ప్రకటన చేయాలి, చిన్నవారు చేస్తారులే, పరిచారకులుగా ఉన్నవారు చేస్తారులే, మేము గొప్ప అధికారము హోదా కలిగిన వారము, క్రీస్తునందు విశ్వాసం ఉంచినా కానీ మేము సువార్త ప్రకటన వంటివి చేయమని వారు చేతులు దులుపుకుంటూ ఉంటారు. ఇక్కడ సువార్త ప్రకటనను జరిగించుచున్నది ఎవరో తెలుసా? రాజు, ఇశ్రాయేలీల రాజు దావీదు. ఏమంటున్నాడు చూడండి, 40వ కీర్తన 7వ వాక్యం నుండి. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. దేవా, ముందుగా నీవు నన్ను గూర్చి వ్రాసుకున్నావు, వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నేను చేయవలనని ముందుగా సత్క్రియలను నీవు సంకల్పించావు, ఆ సత్క్రియలను చేయటానికి నేను వచ్చాను అని జ్ఞాపకం చేసుకుంటున్నాడు కీర్తనకారుడు, భక్తుడు, నీతిమంతుడు. చూడండి, పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులకు వారి వారి ఇష్టాలను నెరవేర్చుకోవడం సంతోషం. వారి ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నప్పుడు అబ్బో ఉబ్బి తబ్బిబ్బైపోతారు, సంతోషపడతారు, ఆనందపడతారు, ఉప్పొంగుతారు. వారి మనసులో ఉన్నది నెరవేరుతున్నప్పుడు సంతోషిస్తూ ఉంటారు. కానీ మనిషి సంతోషించవలసినది ఎప్పుడో తెలుసా? పరిపూర్ణమైన ఆనందం మనకు ఎప్పుడు కలగాలో తెలుసా? దేవుడు మన నిమిత్తము అనుకున్నది నెరవేరుతున్నప్పుడు సంతోషించాలి. అది బాధ అయినా, అది వేదనైనా, అది మరణమైనా సరే, దేవుడు మన నిమిత్తము అనుకున్నది జరుగుతున్నప్పుడు మనము చాలా సంతోషించాలి. నన్ను గూర్చి దేవుడు వ్రాసుకున్నది నెరవేరుచున్నదా, ఎంత సంతోషం, ఎంత ఆనందం. అటువంటి మనస్సు మీలో ఉందా? అటువంటి భక్తి జీవితం మీలో ఉందా? ఉండాలి, ఉండాలి. ప్రయత్నం చేయండి. మీ జీవితకాలమంతా కూడా తండ్రి అయిన దేవుడు మిమ్మును బట్టి అనుకున్నది నెరవేరాలి, వ్రాసుకున్నది నెరవేరాలి. ఇదిగో భక్తుడు అంటున్నాడు, నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. ఈ భూమి మీద మన ఇష్టాలను మనం నెరవేర్చుకోవడం కాదు, మనకేవో కొన్ని తాత్కాలికమైన శరీర సంబంధమైన ఇష్టాలను ఏర్పరచుకొని వాటిని నెరవేర్చుకోవడం కాదు. దేవా, నీ ఇష్టమును నెరవేర్చుట, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. ఎందుకు ఆంతర్యములో ధర్మశాస్త్రం ఉంచుకున్నాడు రాజు? ఆలోచించండి. ఆంతర్యములో ఏముంది? ధర్మశాస్త్రం ఉంది.
నాటికి ధర్మశాస్త్రమే అందుబాటులో ఉన్నది కనుక ధర్మశాస్త్రాన్ని మైండ్లో పెట్టేసుకున్నాడు, ఆంతర్యంలో పెట్టేసుకున్నాడు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథము పరిపూర్ణముగా వ్రాయబడి మనకి ఇవ్వబడింది 66 పుస్తకాలు. ఈ 66 పుస్తకాలను మనం ఎక్కడ పెట్టుకోవాలి? ఆంతర్యంలో ఉంచుకోవాలి. కేవలము ప్రింట్ చేయబడి పుస్తకం రూపంలో ఉంటే సరిపోదు. కేవలము సెల్లో ఒక యాప్ రూపంలో ఉంటే సరిపోదు. ద హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథము ఎక్కడుండాలి? మన ఆంతర్యములో ఉండాలి. చదివేసుకోవాలి, అర్థం చేసుకోవాలి, మనసులో స్థిరపరచుకోవాలి, సుస్థిరం చేసుకోవాలి. ఆ అక్షరాలను మనసులో సుస్థిరం చేసుకోవాలి. వాటి భావాన్ని చక్కగా మనము ప్రతిష్ఠించుకోవాలి. కీర్తనకారుడు అంటున్నాడు, ముందుగా తెలియజేస్తున్నాడు చూడండి దేవుడు, ఇదిగో ఇలా ఉండాలయ్యా, మీ బ్రతుకులు ఇలా ఉండాలి అని దేవుడు ముందుగా వ్రాయించాడు. మనకు ఉదాహరణను చూపిస్తున్నాడు దేవుడు. మన ఆంతర్యాన్నేమో చెత్త విషయాలతో నింపుకుంటున్నాం మనం. మరి అది తప్పుడు కార్యక్రమం కదా. లోక సంబంధమైనటువంటి విషయాలతో ఆంతర్యాన్ని నింపుకుంటే దేవుని వాక్యమునకు ఆంతర్యంలోకి చోటెక్కడ ఉంటుంది? అల్మారా నిండిపోయింది, బీరువా నిండిపోయింది, షెల్ఫ్ నిండిపోయింది. ఇక మిగిలిన పుస్తకాలు పెట్టడానికి అవకాశం ఉంటుందా? ఖాళీ చేయాలి. ముందు చెత్త అంతటిని కూడా తుడిచేయాలి, ఊడ్చేయాలి, ఖాళీ చేసేయాలి. దేవుని వాక్యముతో నింపాలి. మన ఆంతర్యాన్ని దేవుని వాక్యంతో నింపాలి. అప్పుడు మీరు దేవుని వాక్యాన్ని మాట్లాడతారు. ఎక్కడ ఏ సందర్భం ఎదురైనా సరే మీరు మాటలాడ నోరు తెరచినప్పుడు దేవుని వాక్యమే మీ నోట నుండి వస్తుంది. ఎప్పుడు? మీ ఆంతర్యము దేవుని వాక్యంతో నిండినప్పుడు. అందుచేతనే భక్తుడు ఏం చేశాడు? దేవా, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది అంటున్నాడు. అంటే ఆంతర్యమును ధర్మశాస్త్రముతో నింపేసుకున్నాడు. మరి ఆంతర్యములో ధర్మశాస్త్రం ఉన్నప్పుడు ఏం జరిగిందో చూడండి. నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటేని. ఆంతర్యములో ధర్మశాస్త్రం ఉన్నప్పుడు మరి పెదవుల వెంబడి ఏమొస్తుంది? తప్పుడు మాటలు రావే, లోక సంబంధమైనటువంటి మాటలు రావే. మరి ఏమొస్తాయి? ధర్మశాస్త్ర సంబంధమైన మాటలు వస్తాయి. దేవుని వాక్యమే వస్తుంది. కనుక మహాసమాజములో 4 గోడల మధ్య నాకు నేనే మననం చేసుకోవడం కాదు. మహాసమాజములో నా పెదవులు మూసుకొనక, నేను సిగ్గుపడక, నేను రాజునైనప్పటికీ, ఇశ్రాయేలీయులకు నేను రాజుగా ఉన్నప్పటికీ, మహాసమాజములో నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటేని. ఇదే నీ చిత్తము, నీ చిత్తమును నెరవేర్చటం నాకు సంతోషము అంటున్నాడు భక్తుడు. ఆ తర్వాతి మాటలు కూడా చూడండి. ఆ తర్వాతి మాటలు, యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. ఇదంతా నీకు ఎరుకే దేవా, ఇదంతా నీకు తెలుసు. నిన్ను సంతోషింపజేస్తున్నాను. భూమి మీద నీవు ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో నీ కొరకు బ్రతుకుచు నిన్ను సంతోషింపజేయుచున్నాను. నీ నీతిని నా హృదయములో నుంచుకొని నేను ఊరకుండలేదు. నీ నీతిని నా హృదయములో ఉంచుకొని నేను ఊరకుండలేదు, మౌనంగా ఉండలేదు. ప్రకటించాను, తెలియజేశాను. నీవు నాకు ఇచ్చినటువంటి బాధ్యత అనుకుంటూ, నీవు నాకు ఇచ్చినటువంటి పని అనుకుంటూ ఈ సత్క్రియను నేను జరిగించాను అని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడండి. మనము కూడా ఇట్టివారముగా ఉండాలి. క్రీస్తు సువార్త ప్రకటన ఎవరు చేయాలి? క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ చేయాలి. దేవుని నీతిని మన హృదయములో నింపుకుంటూ, దేవుని వాక్యము చేత మన యొక్క ఆంతర్యమును పూర్తిగా నింపుకుంటూ మనము మహాసమాజంలో నీతి సువార్తను ప్రకటించేవారముగా ఉండాలి. నీ నీతిని నా హృదయములో నుంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును, నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను, నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటికి మరుగు చేయలేదు. వెల్లడి చేశాను, మరుగు చేయలేదు. నా పెదవులు మూసుకొని నేను సిగ్గుపడి ఊరకుండలేదు. నా స్వలాభాన్ని నేను చూచుకోలేదు. దేవా, నీ చిత్తమును నెరవేర్చుట నాకు సంతోషము. కనుక మహాసమాజము మధ్య నీతి సువార్తను నేను ప్రకటించాను అని భక్తుడు మాట్లాడుతున్నాడండి. కనుక ఈ సంగతులన్నిటిని మనము జాగ్రత్తగా పరిశీలిస్తే మన జీవితం కూడా ఇలాగే ఉండాలి. దేవుడు మన నిమిత్తము కూడా ఇలాగే వ్రాసుకుని మనల్ని పంపించాడు.
ఇదిగో పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము ఇదిగో నేను వచ్చాను, దేవా నీ చిత్తమును నెరవేర్చుట నాకు సంతోషము అని చెప్పుతూ మనము క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ దేవుని పనిని జరిగించేవారముగా ఉండాలి. మన వలన అనేక ఆత్మలు అగ్నిలో నుండి కాపాడబడినట్టుగా కాపాడబడాలి. మన వలన అనేక మంది దేవునికి చేరువవ్వాలి, దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ఇందు విషయమై వ్రాయబడినటువంటి మరిన్ని సంగతులను మనం చూద్దాం. 71వ కీర్తన 15వ వాక్యాన్ని చూడండి. 71వ కీర్తన 15వ వాక్యం, నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్ల వివరించును, అవి నాకు ఎన్న సఖ్యము కావు. నా స్వంత ప్రయోజనాన్ని నేను చూసుకోవటం లేదు దేవా, నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్ల వివరించును. రోజంతా నీ కొరకు మాట్లాడటం అంటే నాకు ఇష్టం అంటున్నాడు భక్తుడు. చూసారా? మరి మనలో ఆ ఆసక్తి ఉందా? దేవుని పని అనేసరికి వెనకడుగు వేస్తున్నావా? సువార్త ప్రకటన అనేసరికి పిరికివారముగా అధైర్యపడుతున్నావా? వద్దు. మనమే ఈ లోకానికి దిక్కు, మనమే ఈ లోకానికి వెలుగు, మనమే ఈ లోకానికి ఉప్పు వంటి వారముగా ఉన్నాము. మనమే చచ్చుబడిపోతే, మనమే ఆరిపోతే, మనమే సువార్త ప్రకటన విషయంలో వెనకడుగు వేస్తే ఇక దేవుని ప్రకటనలు ఎలా సమాజంలో కనిపిస్తాయి చెప్పండి. కనుక మనం ఎల్లప్పుడూ ఎటువంటి ఉద్దేశంతో ఉండాలంటే ఇదిగో చూడండి, నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్ల వివరించును. రోజంతా, హోల్ డే, దినమెల్ల నీ నీతిని నీ రక్షణను నా నోరు వివరించును అనేటువంటి రీతిలో మన బ్రతుకులుండాలి. ఎంతో ఆసక్తితో సువార్త ప్రకటనను మనము జరిగించాలి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయమై వ్రాయబడినటువంటి సంగతులను మనం చూద్దాం. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వాక్యాన్ని చూడండి. ఇక్కడ వ్రాయబడినటువంటి సంగతులు ప్రతి ఒక్కరికి సంబంధించినవి, కేవలం కొంతమందికి మాత్రమే పరిమితమైనవి కావు, ప్రతి ఒక్కరికి సంబంధించినవి. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వాక్యం, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. మీరు అపవాదిని ఎదిరించాలంటే, వాడి యొక్క అగ్నిబాణములను ఆర్పివేయాలంటే, మీరు విశ్వాసమందు స్థిరపడాలంటే, మీరు నిరీక్షణ కలిగిన వారుగా కనిపించాలంటే, మీరు దేవుని దృష్టికి ఫలవంతమైన వారుగా కనిపించాలంటే, మారు మనస్సునకు తగిన ఫలములను ఫలించేవారుగా కనిపించాలంటే ఇది ఒకానొక కార్యక్రమం. చూడండి, మీరు ఎలా ఉండాలి? పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అంటే సువార్త ప్రకటన నిమిత్తము ఎల్లప్పుడూ మీరు సిద్ధంగా ఉండాలి. సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. మీరు సువార్త ప్రకటించను అంటే అపవాదికి ఆనందం, మీరు సువార్తను ప్రకటిస్తాను అంటే దేవునికి ఆనందం. ఎవరిని సంతోషపెట్టాలనుకుంటున్నారు? నేను సువార్తను ప్రకటించను, సువార్తకు నాకు సంబంధం లేదు, సువార్తను ఎవరో కొంతమంది ప్రకటిస్తారులే, నేను ప్రభువును నమ్ముకున్నానంతే, నేను ఎవరికి కూడా క్రీస్తుని గురించి తెలియజేయను అంటే అపవాదికి ఆనందం. ఎందుకంటే మీరు ఆరిపోయారు, మీ దీపం ఆరిపోయిందని అపవాదికి అర్థమైపోయింది. అపవాదికి ఆనందం అప్పుడు. ఇక మీరు పరలోకపు ఛాయలకు కూడా వెళ్ళలేరని అపవాదికి అర్థమైపోయింది. అపవాదికి ఆనందం మిమ్మల్ని బట్టి తీసుకుని వెళ్ళిపోతాడు నిత్యనాశనానికి. కానీ దేవునికి విచారం, ఎందుకు నా బిడ్డ అలా అయిపోయాడు? క్రీస్తు రక్షణలో ఉన్న ఆవశ్యకత, ప్రాముఖ్యత తెలియదా? క్రీస్తు రక్షణ, క్రీస్తు యొక్క సువార్త ఎంత విలువైనదో అర్థం చేసుకోలేకపోయిందా? అందుకేనా సువార్త ప్రకటన చేయనంటున్నారు అని దేవుడు విచారపడతాడు. ఎప్పుడైతే మనము మన పాదములకు సమాధాన సువార్త వలనైనటువంటి సిద్ధ మనస్సు అనే జోడును తోడుకుంటామో, అనగా సువార్త విషయంలో మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటే గనుక దేవుడు ఆనందపడతాడు. అపవాదికి దడ పుడుతుంది, అపవాదికి భయం పట్టుకుంటుంది. మనలను ఆలోచించినప్పుడు అపవాదికి భయం పట్టుకుంటుంది. అమ్మో, వీరు సువార్త ప్రకటనకు సిద్ధమవుతున్నారు అంటే అనేక మందిని వీరు కాపాడాలనుకుంటున్నారు, అగ్నిలో నుండి లాగినట్టుగా రక్షించాలనుకుంటున్నారు, నేను చెరపట్టిన వారిని విడిపించడానికి వీరు సైనికులుగా బయలుదేరిపోతున్నారని అపవాదికప్పుడు గుండెల్లో భయం పట్టుకుంటుంది.
మనము అటువంటి వారముగా ఉండాలి. సువార్త విషయములో ఎల్లప్పుడూ సిద్ధ మనస్సుతో మనము ఉండాలి. దేవుని యొక్క చిత్తమును క్రీస్తు సువార్త ప్రకటన ద్వారా మనము సంపూర్తి చేసుకోవాలి. ఇందులో ఎటువంటి భేదం లేదు. వారు మాత్రమే చేయాలి, వీరు మాత్రమే చేయాలి అనేటువంటి భేదమేమీ లేదు. ప్రతి ఒక్కరూ కూడా సువార్త పనిలో ఉండాలి, సువార్త ప్రకటనలో ఉండాలి. అలాగే అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వాక్యాన్ని కూడా మీరు గమనించండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వాక్యం, అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. అపోస్తలుడైన పౌలు తిమోతికి ఏమని తెలియజేస్తున్నారు? ఇదిగో నీవు సువార్తికుని పని చేయాలి. మనకు అప్పగింపబడిన బాధ్యత ఇది. మనము తండ్రి పనిని నెరవేర్చాలి. పనికిమాలినటువంటి పనులు చేసుకోవడానికి మనం నిర్ణయింపబడలేదు. మనం ఎందుకు పిలువబడ్డాం? రాజులైన యాజక సమూహముగా మనం ఎందుకు పిలువబడ్డాం? మనలను తన వెలుగులోనికి పిలిచినటువంటి వాని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయడానికి మనము పిలువబడ్డాము. సువార్తికుని పని చేయాలి. మనలను రక్షించిన యేసుక్రీస్తు ప్రభువును గూర్చి వివరించటం, ప్రచురము చేయటం, అనేకులకు పరిచయం చేయటం, అది ఒక సత్క్రియ. ఇది ఎల్లప్పుడూ కూడా మన యొక్క జ్ఞాపకాలలో ఉండాలి. ఇది మన బాధ్యత. ఒక రోజును దేవుడు నూతనంగా మనకి ఇచ్చాడంటే దేవుని పనిలో నేను ఏ విధంగా ఉన్నాను, దేవుని కొరకు నేను ఏ విధంగా ఆలోచిస్తున్నాను, దేవుని పనిలో నేను ఏ విధంగా ముందుకు వెళుతున్నాను అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. తదనుగుణంగా మనము ప్రవర్తిస్తూ ఉండాలి. క్రీస్తు సువార్త ప్రకటన నా వలన ముందుకు జరుగుచున్నదా లేదా పరీక్షించుకుంటూ ఉండాలి. తదనుగుణంగా మనము ప్రవర్తిస్తూ ఉండాలి. ప్రియులారా, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించేవారుగా ఉండాలి. పౌలు గారు అంటున్నారు తిమోతితో, ఇదిగో సువార్తికుని పని చేయము. చివరి వరకు కూడా ఏదో ఒక రోజు చేసి ముగించడం కాదు, చివరి వరకు కూడా, నీ చివరి దినం వరకు కూడా, క్రీస్తు దినం వరకు కూడా సువార్తికుని పని చేయుము. పేతురు గారు ఏమంటున్నారు చూద్దాం. అపోస్తలుడైన పేతురు వ్రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యాన్ని మీరు గమనించండి. అపోస్తలుడైన పేతురు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము, ప్రచురము చేయాలి, ప్రకటించాలి. మీరు యేసుక్రీస్తు ప్రభువును గూర్చి ప్రచురము చేయాలి. అలా ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. అందరికీ కదా ఈ మాటలను దేవుడు అందరికీ తెలియజేస్తున్నాడు కదా. అంతే తప్ప ఏదో కొద్ది మందికి సెలెక్టివ్గా దేవుడు ఈ మాటలను తెలియజేస్తున్నాడా చెప్పండి? లేదు. అందరికీ, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి, దేవుని పిల్లలుగా మారాలనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి, దేవుని ప్రజలుగా మారాలనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ మాటలను దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ఆలోచన చేయండి. మనలను తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలిచిన వాడు యేసుక్రీస్తు. చీకటిలో నుండి, లోకపు చీకటిలో నుండి, పాపపు చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనలను పిలిచినటువంటి వాడు యేసుక్రీస్తు. ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురము చేయుట అనగానే క్రీస్తు సువార్త ప్రకటన. ఈ సువార్త ప్రకటన చేయు నిమిత్తము మనము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలము. కనుక సువార్త ప్రకటన అనేది మనం అందరము కలిగి ఉండవలసినటువంటి ఒక గొప్ప బాధ్యత. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క సంఘమును దేవుడు వివరిస్తున్నప్పుడు, సంఘములో ఉన్నటువంటి మనుషులకు వివిధమైనటువంటి పనులను అప్పగించే ఆ సందర్భాన్ని వివరిస్తున్నప్పుడు ఒకానొక వాక్య భాగం మనకు కనిపిస్తుంది. ఆ వాక్య భాగాన్ని చదువుతున్నప్పుడు ఒకవేళ మీకు సందేహం వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది కనుక ఆ వాక్య భాగాన్ని కూడా ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. దేవుడు జీవము గల తన సంఘములో, క్రీస్తు శిరస్సుగా ఉన్నటువంటి దేవుని సంఘములో అనేకులకు అనేకమైనటువంటి బాధ్యతలను అప్పగిస్తున్నాడు. అందులో సువార్త పని కూడా ఒకానొక బాధ్యత. ఆ వాక్య భాగాన్ని ఇప్పుడు మనము చూద్దాం. ఒకవేళ మీకు సందేహం కలగొచ్చు,
భవిష్యత్తులో సందేహం కలగచ్చు. కొంతమంది సువార్థికులుగా ఉంటారు కనుక నేను సువార్త చేయను అనేటువంటి భావన ఎప్పుడైనా మీకు కలిగేటువంటి ప్రమాదం ఉంది. కనుక ఆ వాక్య భాగం దగ్గరకు కూడా మనం వెళదాం, దానిని సరిగా మనం అర్థం చేసుకుందాం. చూడండి, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వాక్యాన్ని మీరు గమనించండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వాక్యం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. ఇక్కడ దేవుడు సంఘములో ఉన్నటువంటి వారికి వివిధమైనటువంటి బాధ్యతలను అప్పగించడం మనకు కనిపిస్తుంది. అవి ఏ విధంగా ఉన్నాయి చూడండి. అపోస్తలత్వము, అపోస్తలులుగా కొంతమందిని, ఆ తర్వాత ప్రవక్తులుగా మరికొంతమందిని, సువార్తికులుగా మరికొంతమందిని, కాపరులుగా మరికొంతమందిని, ఉపదేశకులుగా మరికొంతమందిని నియమించినట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ వాక్య భాగాన్ని చదివినప్పుడు కొంతమంది సువార్తికులుగా దేవుని చేత ప్రత్యేకింపబడిన వారు కొందరు ఉంటారు, వారే సువార్త చేయాలి మిగిలిన వారు చేయకూడదు అనేటువంటి తప్పుడు భావనను కలిగి ఉండొచ్చు. తప్పుడు భావనని ఎందుకంటున్నానంటే, అపోస్తలులు సువార్త చేయరా? సువార్త చేయలేదా? అపోస్తలత్వాన్ని కలిగి ఉన్నటువంటి వారు సువార్త చేయలేదా? ప్రవక్తలుగా ఉండేటువంటి వారు సువార్త చేయలేదా? దేవుని వాక్యాన్ని ప్రకటించలేదా? మరి ఇక్కడ సువార్తికులుగా దేవుడు నియమించడాన్ని ప్రత్యేకంగా ఎందుకు రాయబడింది? ప్రియులారా, సువార్త చేసేటువంటి బాధ్యతను వీరు తీసుకుంటారు. సువార్తను వీరు ఒక బాధ్యతగా తీసుకున్నప్పుడు వీరికి మిగిలిన వారందరూ కూడా సహకరించాలి. మీకు అర్థమవుతుందా లేదా? ఏదైనా ఒక పనికి ముఖ్యముగా బాధ్యత తీసుకునేవారు కొందరు ఉంటారు. ఇక్కడ సంఘాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. సంఘములో అందరి మీద బాధ్యత ఉందనుకోండి, అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అందరి మీద బాధ్యత ఉంది కనుక వారు చూసుకుంటారని వీరు చూసుకుంటారని వారు, ఇలా ఎవరికి వారు మిగిలిన వారు చూసుకుంటారులే అని చెప్పి జనరల్గా అందరి మీద పనిని పెట్టినప్పుడు అందరూ తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలా కాకుండా ప్రత్యేకంగా కొంతమంది మీద పనిని పెట్టామనుకోండి, వారు రెస్పాన్సిబుల్గా ఉంటారు, అంటే బాధ్యతాయుతంగా వారు ప్రవర్తిస్తారు. వారు చేయకపోతే ఆ పని జరగదు. కనుక దేవుడు ఇక్కడ సంఘంలో ఈ బాధ్యతను, ఈ రెస్పాన్సిబిలిటీని కొందరికి అప్పగించమంటున్నాడు. అంటే వారు సువార్త కార్యకలాపాలు సరిగ్గా జరుగుతున్నాయో లేదో చూసుకోవాలి. సువార్తికులుగా ఉన్నవారు సువార్త కార్యక్రమాలు సంఘము ద్వారా సజావుగా జరుగుతున్నాయా లేదా, వేలకు జరుగుతున్నాయా లేదా, క్రమముగా జరుగుతున్నాయా లేదా, ఎవరైనా గైర్హాజరైపోతున్నారా, ఎక్కడెక్కడ జరగాలి, ఈ ప్రణాళిక ఏమిటి, ఇంకా ఏ ఏ ప్రాంతములకు వెళ్ళాలి, వీటికి అయ్యేటువంటి ఖర్చులేమిటి, వీటి కొరకు ఇంకా కావలసినటువంటి వస్తువులేమిటి లేక విషయాలేమిటి ఇత్యాది సంగతులన్నిటిని కూడా వారు పర్యవేక్షిస్తూ ఉంటారు. వారు సువార్తకు సంబంధించినటువంటి బాధ్యతను తీసుకుంటూ ఉంటారు. అలాగని మిగిలిన వారు సువార్త చేయకూడదని కాదు, ప్రతి ఒక్కరూ సువార్త పనిలో ఉండాలి. అందుచేతనే పరిశుద్ధ గ్రంథంలో ఏమని రాయబడిందంటే, సువార్త పనిలో సహకారులుగా కూడా మీరు ఉండాలని రాయబడింది. అందరూ వాక్యాన్ని ప్రకటించేటువంటి సామర్థ్యత కలిగి లేకపోవచ్చు, మరి అప్పుడేం చేయాలి? అందరికీ వాక్యాన్ని ఉన్నతముగా ప్రకటించేటువంటి సామర్థ్యత ఉండకపోవచ్చు. దేవుడు ఎవరికిచ్చిన తలాంతును వారు దేవుని పనిలో వినియోగించాలి. మరి అలాంటప్పుడు మేము చక్కగా మాట్లాడలేమండి, మేము మహాసమాజంలో అంత ధైర్యముగా దేవుని వాక్యాన్ని గురించి వివరించలేమండి, మిగిలినటువంటి సహోదరులు అయితే బాగా చెబుతారు అనుకున్నప్పుడు మీరు ఆ సహోదరులకు సహకారాన్ని అందించాలి. సువార్త పని అనగానే కేవలం వన్ మ్యాన్ షో కాదండి, అంటే ఒక్కరి ద్వారానే జరిగిపోయేది కాదండి, ఇంకా అనేక మంది సహకారం అవసరం అవుతూ ఉంటుంది. అంతేనా కాదా? సువార్త కార్యక్రమాలు అంటే కేవలం ఒకరి ద్వారానే అన్నీ జరిగిపోతాయా? అలా అనుకుంటే దేవుడు ఒకరున ఇద్దరును నియమించింది కదా. సువార్త పని అనగానే ఒకరు ప్రకటిస్తున్నప్పుడు ఆ ప్రకటించే వానికి మిగిలిన వారందరూ కూడా సహకారాన్ని అందించాలి. అలాగే సువార్త కార్యక్రమాన్ని జరిగించేటప్పుడు ఎన్నో పనులుంటాయి. అందరికీ సువార్త కార్యక్రమాన్ని గూర్చి ముందుగా తెలియచేయడం, అందరినీ ఒక చోటకి పోగు చేయటం, ముందుగా పబ్లిసిటీ చేయటం, అలాగే ఈ సువార్తను జరిగిస్తున్నప్పుడు ఇక్కడ ఉండేటువంటి అవసరాలు, ఒక సౌండ్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, ప్రాంగణాన్ని మనము శుభ్రం చేసుకోవడం కావచ్చు, ఆహార పంపిణీ కావచ్చు, ఇత్యాది చాలా కార్యక్రమాలు ఉంటాయి.
వీటన్నింటిలో కూడా ప్రతి ఒక్కరూ పాల్గొనాలి, ఆ బాధ్యతలను తీసుకోవాలి. సువార్త పనిలో సహకారులు అనేటువంటి పదం అందుకే రాయబడింది. కొందరిని దేవుడు సువార్థికులుగా నియమించాడు, వారు సువార్త బాధ్యతను తీసుకుంటారు. అయితే వారికి మిగిలిన వారు ఏం చేయాలి? సహకారాన్ని అందించాలి. ఇన్ జనరల్గా, సర్వసామాన్యంగా మాట్లాడితే సువార్తను ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగానే తీసుకోవాలి. సువార్త ప్రకటనలో ప్రతి ఒక్కరి హస్తము ఉండాలి అనేది దేవుని వాక్యము యొక్క సారాంశం. ఇందు విషయమై మీకు అర్థం కావటానికి కొన్ని చక్కని వాక్య భాగాలను ఇప్పుడు నేను పరిచయం చేస్తాను. జాగ్రత్తగా మీరు చూడండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వాక్యం నుండి మీరు చూడండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వాక్యం నుండి, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారయుండుట చూచి. ఫిలిప్పీ ప్రాంతంలో ఉన్నటువంటి దేవుని పిల్లలు అపోస్తలుడైన పౌలు గారితో సువార్త విషయంలో పాలివారుగా ఉన్నారు. అంటే పౌలు గారు ఒక చోట వాక్యం ప్రకటిస్తున్నారు అనుకోండి, మరొక చోటకు వెళ్ళి వీరు ప్రకటిస్తున్నారు. అలాగే పౌలు గారి దగ్గర ఉండి సహకారాన్ని అందించే వరకు మరికొంతమంది ఉన్నారు. వీరందరి వలన అక్కడ సువార్త కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందుచేత పౌలు గారు ఏమంటున్నారు చూడండి, మీరు సువార్త విషయములో నాతో పాలివారుగా ఉన్నారు. పాలిభాగస్తులు అంటే మీరు కూడా చేయందించారు, సహకారాన్ని ఇచ్చారు. కనుక ఇది సత్క్రియ. ఈ విషయాన్ని మీరు చివరి వరకు కొనసాగించండి అని పౌలు గారు అక్కడ మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా చూడండి. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారయుండుట చూచి, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మును జ్ఞాపకము చేసుకొనినప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మీ అందరి నిమిత్తము అని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారంటే, అందరికీ సువార్త ప్రకటన అనేది బాధ్యతగా ఇయ్యబడినది. కొందరే కాదు, అందరూ, దేవుని సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ. స్త్రీలు కూడా ఇదే పత్రికలో స్త్రీలను గూర్చి పౌలు గారు మాట్లాడుతున్నారు. చూడండి, అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వాక్యం నుండి గమనించండి. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వాక్యం నుండి, ప్రభువునందు ఏక మనస్సు గలవారయుండుడని యూదయను సుంటెకేను బతిమాలు కొనుచున్నాను. మీరు ఏక మనస్సు కలిగి ఉండాలి అని ఆయన స్త్రీలకు తెలియజేస్తున్నారు. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడ్డారు. తమ కష్టాన్ని వారు అందించారు, వారు చేయూతనిచ్చారు. సువార్త పనిలో, సువార్త కార్యక్రమాలలో, క్రీస్తును గూర్చి ప్రకటించుటలో వారు కూడా కష్టపడ్డారు. కనుక సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఎంత గొప్ప విషయం చూడండి. సువార్త ప్రకటన అనగానే కేవలం స్టేజ్ మీద నుంచి మాట్లాడేవాడు మాత్రమే కాదు, అతని వెనక ఒక సమూహం ఉంటుంది. వారందరూ కూడా సువార్త పనిలో సహకారాన్ని అందిస్తున్నారు. కనుకనే సువార్త ప్రకటన అంత గొప్పగా జరుగుతున్నదని మీరు గ్రహించాలి. కనుక మనము చేయగలిగినది, సువార్త ప్రకటన విషయములో మనము ఎలా ఉపయోగపడగలం, మనకు దేవుడిచ్చినటువంటి తలాంతు ఎలా ఉపయోగపడుతుంది. మనము ఆర్థిక సహాయాన్ని చేయొచ్చు, మనము శ్రామికంగా కష్టపడి సహాయాన్ని ఇవ్వచ్చు, అలాగే మనము కీర్తనలు పాడొచ్చు, అలాగే మనం వాక్యం చెప్పచ్చు, అలాగే వాక్యం చెప్పేవానికి మనము సలహాలిచ్చి సూచనలు ఇచ్చి మనకు దేవుడు అనుగ్రహించిన జ్ఞానము చొప్పున మనము వారికి సహాయాన్ని ఇవ్వచ్చు. ఈ విధముగా మనము ఏ విధము చేతనైనను మన సహాయాన్ని, మన సహకారాన్ని క్రీస్తు సువార్త ప్రకటనలో అందించేవారముగా ఉండాలి. అలా ఉన్నప్పుడు సువార్త ప్రకటన అనేది ఎంత ఆరోగ్యకరంగా జరుగుతుందో చెప్పండి. ఎంత ఆరోగ్యకరంగా జరుగుతుంది, ఎంత బలంగా జరుగుతుంది, ఎంత ఉన్నతంగా జరుగుతుంది.
కనుక ప్రతి ఒక్కరూ కూడా చెయ్యి చెయ్యి కలిపి దేవుని సంఘముగా ఉన్నటువంటి వారు క్రీస్తు సువార్త ప్రకటనలో పాలిభాగస్తులుగా ఉండాలి. ప్రతి ఒక్కరూ పాలివారుగానే ఉండాలి. ఇందులో ఒకరు గొప్ప ఒకరు తక్కువ అని కాదు. మీ పనిని మీరు నెరవేర్చండి, మీ బాధ్యతను మీరు నెరవేర్చండి. దేవుడు తప్పకుండా మంచి బహుమానాన్ని అనుగ్రహిస్తాడు. కనుక క్రీస్తు సువార్త ప్రకటన అనేది మనందరి బాధ్యత. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్యం నుండి మీరు గమనించండి. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్యం నుండి, అపొల్లో ఎవడు, పౌలెవడు, పరిచారకులే కదా, ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విశ్వాస పరిమాణమును దయచేస్తాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతునిస్తాడు ఆయన. కనుక వారి పనిని నెరవేర్చాలి. అంతే తప్ప ఇందులో వీరు గొప్పవారు వారు గొప్పవారని మనము ఎంచడానికి వీలు లేదు. ప్రతి ఒక్కరూ కూడా సువార్త పనిలో ఉన్నారు. అదే విషయాన్ని అపొస్తలుడైన పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. అపొల్లో ఎవడు, పౌలెవడు, పరిచారకులే కదా, ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. అన్నిటికీ కర్త ఆయనే, పరలోకమందున దేవుడు. కాబట్టి వృద్ధి కలుగు చేయు దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే. మేమందరం ఒక్కటే తరగతికి సంబంధించిన వారం. మేమందరం విశ్వాసులమే, క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారం. ప్రతి వాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. మనకు దేవుడు అప్పగించినటువంటి బాధ్యతను మనము చక్కగా నెరవేర్చాలి, ఎటువంటి శక్తి లోపం లేకుండా నెరవేర్చాలి. అప్పుడు దేవుడు మనకు జీతాన్ని ఇస్తాడు. జీతాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడు, మనుషులు కాదు. కనుక మనం ఎటువంటి శక్తి లోపం లేకుండా మన పనిని మనం నెరవేర్చాలి. సువార్త కార్యక్రమాలలో మన బాధ్యతను మనం పూర్తి చేసుకోవాలి. దేవుడు జీతాన్ని ఇస్తాడు. మేము దేవుని జత పనివారమై ఉన్నాము. ఎంత చక్కగా మాట్లాడుతున్నారు చూడండి పౌలు గారు ఇక్కడ. మేము దేవుని జత పనివారమై ఉన్నాము. మేము దేవునికి జత పనివారము. మమ్మల్ని అందరినీ కూడా దేవుడు పనివారి కిందే చూస్తున్నాడు. సువార్త పనిలో మనం అందరం ఉండాలి. మనం అందరం సువార్తను ముందుకు కొనసాగించాలి. మనం అందరం దేవుని జత పనివారము. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. వినేవారు, విశ్వసించేవారు దేవుని వ్యవసాయం, దేవుని గృహము. మనం అందరం పనివారుగా మారిపోవాలి, దేవుని జత పనివారుగా మారిపోవాలి. అనేక మందిని దేవుని యొక్క గృహమునకు చేర్చాలి, దేవుని వ్యవసాయమునకు చేర్చాలి. ఈ విషయాన్ని మీలో ప్రతి ఒక్కరూ కూడా చక్కగా హృదయపూర్వకంగా అంగీకరిస్తూ నేర్చుకుంటున్నారని నేను ఆశిస్తున్నాను. ప్రియులారా, మీలో ఏ ఒక్కరూ వేరు భావముతో లేకుండా సువార్త అనేది నా పని, నా తండ్రి నాకు అప్పగించిన పని. కనుక నేను ఆ పనిని కోల్పోకూడదు. దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యతను చక్కగా నెరవేర్చాలనేటువంటి ఉద్దేశంతో క్రీస్తును అనేక మందికి క్రమమైనటువంటి రీతిలో వాక్యములో వ్రాయబడినటువంటి విధానంలో పరిచయం చేసేవారుగా ఉండాలని, అనేకులను క్రీస్తు కొరకు కాపాడుకునేవారుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే యేసుక్రీస్తు ప్రభువు ఆయన కాడిని మన మీద ఎత్తుకోమన్నట్టుగా మనకు పరిశుద్ధ గ్రంథంలో తెలియచేయబడింది. ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినములలో ఈ విషయాన్ని తెలియజేశారు. ఇదిగో నా కాడిని మీ మీద ఎత్తుకోండి. లోకపు భారాలను ఎప్పటి వరకు మోశారు, ఇప్పుడు నా భారాన్ని మోయండి అని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నారు. ఆయన ప్రతి ఒక్కరికి ఇచ్చారు ఈ సువార్త కాడిని. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వాక్యం నుండి మీరు జాగ్రత్తగా గమనించండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వాక్యం నుండి, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా. క్రీస్తు సువార్త ప్రకటనను ఎవరు మాత్రమే చేయాలి? వీరు మాత్రమే, వారు మాత్రమే అనడానికి వీలు లేదు. ఎవరు మాత్రమే అనడానికి వీలు లేదు. సమస్త జనులు, దేవుని సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ. చూడండి, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. లోకపు భారాలను క్రింద పెట్టండి. లోకపు భారాలను మోసి 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 అలసిపోయారు. లోకపు పనులు, వాటిని ప్రక్కన పెట్టండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును. విశ్రాంతి అనగానే మీరు ఏదో ఇక్కడ నిద్రపోవాలని కాదు, నా కాడిని మీరు ఎత్తుకోవాలి. నా కాడి తేలిగ్గా ఉంటుంది, సులువుగా ఉంటుంది. నా కాడిని మోయండి.
సువార్త పనులకు వచ్చేయండి. నేను సాత్వికుడను దేన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనిడి. నేను ఏ విధంగా అయితే సువార్త కాడిని మోసానో అలాగే మీరు కూడా నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొని మీరు నా కాడిని మోయండి. సువార్త కాడిని మోయండి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏమంటే లోకంలో మీరు చూడండి, అర్ధరాత్రుల వరకు కష్టపడుతూ ధన సంపాదన నిమిత్తము వారు ప్రాణములు విసిగిపోయేటంత వరకు కూడా పనిచేస్తూ ఉంటారు. వారికి విశ్రాంతి లేదు. అలాగే సమాధికి పోతారు. కష్టపడి సమాధికి పోతారు. ఆత్మానుసారముగా ఏమాత్రం వారు జీవించరు. అయితే మనము ఈ భూమి మీద దేవుని నిమిత్తం బ్రతుకుచు, యేసుక్రీస్తు ప్రభువు మన మీద మోపిన కాడిని మోయిచు ఎంతో చక్కని విశ్రాంతితో మనము మన కాలాన్ని సువార్త పనిలో వెళ్ళబుచ్చుచున్నాము. ఇది దేవుని యొక్క ఆశీర్వాదం, ఇది దేవుని యొక్క చలువ. చూడండి, మీరు నా కాడిని మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనిడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. యేసుక్రీస్తు ప్రభువు మన మీద మోపినటువంటి కాడి సులువైనది. ఆయన మన మీద మోపినటువంటి భారము తేలికైనది. లోకపు భారం అయితే అది చాలా భయంకరమైనది, మన ప్రాణములను విసిగించేది. కనుక సమస్త జనులకు యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు, ఇదిగో నా కాడి చాలా సులువుగా ఉంటుంది, నా భారము చాలా తేలికగా ఉంటుంది, మోయండి అంటున్నారు. కనుక మనము ఎటువంటి వేరుభావముతో ఉండకుండా, వెనకడుగు వేయకుండా, పిరికితనంతో పారిపోయే వారంగా ఉండకుండా, నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూడకుండా క్రీస్తు కొరకు ఆయన కాడిని మోస్తూ ముందుకే కొనసాగాలి. మన వలన అనేకులు దేవుని చెంతకు రావాలి, క్రీస్తు ద్వారా రక్షణను పొందాలి. ఇక చివరిగా మరొక అద్భుతమైనటువంటి వాక్య భాగాన్ని మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు తన వ్యక్తిగతంగా సువార్తను ఏ విధానంలో ఆయన తీసుకున్నారో మీరు చూడండి. వ్యక్తిగతంగా ఆయన కొరకు ఆయన మాట్లాడుకుంటూ సువార్త అంటే నాకు ప్రాణం అంటున్నారు ఆయన. సువార్త లేకపోతే నేను లేనంటున్నారు ఆయన. దేవుడు సువార్తను చేయమని నాకు ఆ పనిని అప్పగించడమే ఒక ధన్యత అంటున్నారు ఆయన. ఒకవేళ సువార్త పని నా దగ్గర లేకపోతే నాకు శ్రమే అంటున్నారు ఆయన. ఆ వాక్య భాగాన్ని చదివి అర్థం చేసుకొని మన జీవితాలలో సువార్తను ఒక గొప్ప పనిగా మనం స్వీకరించి ఆ సువార్త కాడిని మనము ఆనందముతో మోస్తూ మన జీవితాన్ని ధన్యమైనదిగా మలుచుకుందాం. ఆ వాక్య భాగాన్ని ఇప్పుడు మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వాక్యాన్ని మీరు గమనించండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వాక్యం, నేను సువార్తను ప్రకటించుచున్నను నాకు అతిశయ కారణము లేదు. నేను సువార్తను ప్రకటిస్తున్నాను కదా అని చెప్పి మేసం వెలేయటం లేదు, నేను డంబాలకు పోవటం లేదు, అతిశయం ఏమీ లేదు. సువార్తను ప్రకటించే ఆ పనిని దేవుడు నాకు ఇవ్వడమే గొప్ప భాగ్యం. నాకు అతిశయ కారణం ఏమీ లేదు. తర్వాత చూడండి, సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. క్రీస్తు మోపిన కాడి మనందరి మీద, క్రీస్తు మోపిన కాడి క్రీస్తు సువార్త ప్రకటన. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ కలుగుతుంది, నాకు ఇబ్బంది కలుగుతుంది, లోకపు భారాన్ని మోయవలసి ఉంటుంది. కానీ నేను క్రీస్తు కాడిని మోస్తున్నాను గనక నేను విశ్రాంతిలోనే ఉన్నాను. నేను అతిశయము పడకుండా క్రీస్తు అప్పగించిన పనిని నమ్మకముగా, విధేయతతో, ఆసక్తితో పూర్తి చేసుకుంటున్నానని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. సువార్తను ప్రకటించవలసినటువంటి బాధ్యతను కలిగి ఉన్నాను, ఆ కాడి నా మీద మోపబడి ఉన్నది అని పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇట్టి భావముతో మనమందరము కూడా క్రీస్తు సువార్త ప్రకటనను ఉన్నతముగా, ఆనందముతో, ఆసక్తితో జరిగించాలి. క్రీస్తు సువార్త ప్రకటన ఎవరు చేయాలి? క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ చేయాలి. ఒకవేళ మాటలాడడం చేత కాకపోతే, క్రీస్తు సువార్త ప్రకటనను నలుగురి మధ్య తెలియచేయడం చేత కాకపోతే, క్రీస్తు సువార్త ప్రకటనలో సహాయాన్ని అందిస్తూ మనము చేయూతనిస్తూ పాలిభాగస్తులుగా మారిపోవాలి.
దేవుని జత పనివారుగా మనం ఉండాలి. మనమందరము కూడా ఇదే భావాన్ని కలిగి ఉండి మన జీవిత కాలం అంతయు కూడా క్రీస్తు సువార్త ప్రకటనను మనకు దేవుడిచ్చినటువంటి పరిధిలో మనము నెరవేర్చేవారముగా ఉండాలని, ఇందులో ఏమాత్రము వెనకడుగు వేసేవారుగా ఏ ఒక్కరూ ఉండకూడదని మరొక్కసారి మీకు తెలియజేస్తూ, మనము ఈ భూమి మీద ఉన్నంతకాలము కూడా సువార్త ప్రకటన మన వలన జరగాలని నేను కోరుకుంటూ ఈ పాఠ్యాంశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైనటువంటి జ్ఞానమును మీరు మాకు దయచేయుచున్నారు. మీ కుమారుడైన క్రీస్తు ద్వారా లోకమునకు రక్షణను అనుగ్రహించారు. ఈ రక్షణ వార్త అనేకులకు ప్రచురింపబడాలి. మేమున్నటువంటి ఈ కాలములో, మా తరములో మా ద్వారా సువార్త ప్రకటన జరుగుటకు మాకు సహాయమును అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన, సువార్తను ప్రకటింపవలసిన భారము మా మీద మోపబడి ఉన్నది. మాకు ఇందు విషయమై అతిశయ కారణము లేదు. ఈ కాడిని మేము ఆనందముతో ఆసక్తితో మోయగలుగుటకు సహాయమును అనుగ్రహించండి. నాయన, అపవాది యొక్క కబంధ హస్తముల నుండి అమాయకులైనటువంటి మీ బిడ్డలను రక్షించగలుగుటకు, క్రీస్తు సువార్తను ఉన్నతముగా ప్రకటిస్తూ, క్రీస్తు సువార్త పనులలో మేము పాలిభాగస్తులుగా ఉంటూ, పాలివారమవుతూ మీ చిత్తమును పరిపూర్ణము చేసుకునగలుగుటకు మమ్మల్ని అందరినీ దీవించండి. నాయన, మీ పని యొద్ద నుండి మేము వేరైపోకుండా, వెనుకకు వెళ్ళిపోకుండా, పిరికివారము కాకుండా ధైర్యముగా చివరి దినము వరకు, అది మా మరణము కావచ్చు, క్రీస్తు రెండవ రాకడ కావచ్చు, నాయన చివరి దినము వరకు మేము ఈ సత్క్రియను, సువార్త పనిలో పాలిభాగస్తులుగా ఉండేటువంటి కార్యక్రమమును ఉన్నతముగా జరిగించగలిగేటువంటి ధన్యతను మా అందరికీ దయచేయమని హృదయపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులన్నిటినీ మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామము పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.